ఓకే 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 శ్రీకాకుళం జిల్లా ఓకే అమ్మా అందరికీ ఓకే. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా ఇది శ్రీకాకుళం విజయనగరం మాన్యం అండ్ విశాఖపట్నం టీచర్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలు అంటే యాక్చువల్ పోలింగ్ ప్రొసీజర్ ఓటింగ్ ప్రొసీజర్ ఈ రోజు పొద్దున 31 పోలింగ్ స్టేషన్స్లో శ్రీకాకుళం డిస్టిక్లో మొదలైంది. చాలా ప్రశాంతంగా ఇప్పటివరకు ఒక 23 ఇప్పటివరకు అంటే 10 గంటలకి పొద్దున 17 గంటలకి 23% ఓటింగ్ కంప్లీట్ అయింది. దీంట్లో మన ఆర్డిఓస్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ అదే నోడల్ ఆఫీసర్ ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ ఆ స్థాయిలో ఉండి వాళ్ళ పర్యవేక్షణలో అంతా ఈ ఓటింగ్ ప్రొసీజర్ జరుగుతుంది. మన శ్రీకాకుళంలో 31 పోలింగ్ స్టేషన్ అలాగే 3 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అదే నిన్ననే డిస్ట్రిబ్యూషన్ పని అయిపోయింది. ఈ రోజు రిసెప్షన్ సెంటర్ అదే స్థానంలో అంటే మన డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో శ్రీకాకుళం పలాస అలాగే టెక్కలిలో ఈరోజు మనం రిసెప్షన్ సెంటర్స్ కూడా మనం పెట్టాం. ఓటింగ్ ప్రొసీజర్ ఈ 4 వరకు సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు ఉంటుంది. సో 4 గంటలకి మ్యాక్సిమం మా అయితే అక్కడ ఓటర్స్ ఉండిపోయారంటే ఒక 5 o'clock వరకు ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అదే బస్సులో ఎక్కి రూట్ ఆఫీసర్ ద్వారా మనం ఈ అన్ని పోలింగ్ పార్టీస్ రిసెప్షన్ సెంటర్కి ఈరోజు సాయంత్రం అక్కడక్కడ రిసెప్షన్ సెంటర్స్ వరకు చేరిపోతాయి. అక్కడ ఇంకొకటి ఒక 2-3 అవర్స్ అక్కడ ఇంకా రిసెప్షన్ సెంటర్లో పని ఉంటుంది. మరి ముఖ్యంగా అక్కడ పోల్డ్ బ్యాలెట్ పేపర్ ఇది కాకుండా నాన్ స్టాట్యూటరీ ఈ మెటీరియల్ అది కూడా కలెక్ట్ చేయడం ఇది కాకుండా అక్కడ అంతా ఒక క్లోజ్డ్ వెహికల్లో డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో పెట్టి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ స్ట్రాంగ్ రూమ్ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి పెట్టడం జరిగింది. అక్కడికి ఈరోజు రాత్రి 1 గంట 2 గంట లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock వరకు ఆర్డిఓస్ పర్సనల్గా వాళ్ళు ఈ ఓల్డ్ మెటీరియల్ అంతా విశాఖపట్నం తీసుకువెళ్తారు. దెన్ తర్వాత మనకి కౌంటింగ్ ప్రొసీజర్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా సాగుతుంది. ఈరోజు మన ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అది ప్రైవేట్ అనొచ్చు లేకపోతే గవర్నమెంట్ కూడా ఉండొచ్చు. మనం సెలవు వచ్చాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు ముందుగా రండి, మీ ఓట్ హక్ మీరు వినియోగించండి. ఇది కాకుండా మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం తరఫున ఒక కంట్రోల్ రూమ్ కానీ తర్వాత ప్రతి ఒక్క 31 పోలింగ్ స్టేషన్లో ఈ ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ క్యూ లైన్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంతా మనం చేసాము. పోలింగ్ పార్టీస్లో టోటల్ ఒక 4 ఉన్నారు. 4తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ ఇంకొకటి పోలీస్ ఆఫీసర్ కూడా పోలింగ్ పార్టీస్లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఒక 12 o'clockకి వస్తుంది. అదే కూడా మీడియా మిత్రులకి అప్పటికప్పుడు 2 అవర్స్లో మనం చెప్తాము. సో కాబట్టి ఇప్పటివరకు ఏం ఇష్యూ రాలేదు. ఎటువంటి ఇష్యూ వస్తే మన ఆర్డిఓస్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో రెడీగా ఉన్నారు. కంట్రోల్ రూమ్ కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఏర్పాటు చేశాము. సో కాబట్టి ఈరోజు ప్రశాంతంగా ఓటింగ్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సాయంత్రం లేట్ నైట్ రిసెప్షన్ కూడా అయిపోయి విశాఖపట్నం ఏయు ఇంజనీరింగ్ బ్లాక్లో అక్కడ కూడా పోల్డ్ మెటీరియల్ మనం ఆర్డిఓ ఆధారంలో మనం పంపిస్తాం. థ్యాంక్ యూ.